శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సంబంధించి మే నెలలో మొదటి పక్షంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని కుజుల కలయిక. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, శని కుజుల కలయిక అనేటువంటిది రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి మకర రాశి వారికి తృతీయంలో ఏర్పడుతున్న కారణం చేత కుజుడికి కూడా తృతీయంలో చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. అలాగే ఈ యొక్క శనికి కూడా అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. ధనుస్సు రాశి వారికి సంబంధించి 4వ స్థానంలో శని అర్ధాష్టమ శని అవుతుంది, ఇబ్బంది పెడతాడేమో కానీ 3వ స్థానంలో శని కుజులు ఇద్దరు కూడా లాభం చేకూరుస్తారు. భూమి కానీ, ఉద్యోగం కానీ, ఉద్యోగస్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ వీరందరికీ కూడా భౌమ శని కలయిక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. గృహిణులకు కూడా వాళ్ళ పేర్లతోని ఏవైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, పొలాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు, పొలం పనులు కూడా జరగవచ్చు. ఇవే కాకుండా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ఎందుకు అనంటే వీరి యొక్క గ్రహ సంచారంలో గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ తర్వాతి కాలంలో ఏర్పడేటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఎదుర్కొంటారు. దానికి సంబంధించి ముందుగా ఇప్పటి నుంచే గురువు అనేటువంటి వాడు ట్రైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఇబ్బందిగా, పనిష్మెంట్గా కొన్ని పనులు కనిపించినప్పటికీ కంగారు పడాల్సిన పని లేదు. ఇది ముందు ముందు వచ్చేటువంటి మంచికి సంబంధించినటువంటి విషయం మాత్రమే. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం. 8వ ఇంట కేతు ఎప్పుడూ కూడా మంచి రిజల్ట్ ఇవ్వడు. కాబట్టి వీలైనంత వరకు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, అకౌంటింగ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి గతంలో చేసినటువంటి తప్పిదములు మళ్ళీ మళ్ళీ ఎదురవ్వడం, దానివల్ల ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించిన విషయానికి వస్తే కూడా రైతులు కూడా మకర రాశికి సంబంధించి 4వ స్థానంలో సంచారం చేస్తూ 3వ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత మంచి ఉత్తమమైనటువంటి భూ సంపద అనేటువంటిది వీరికి కలుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, విద్యార్థులకు కూడా, వ్యాపారస్తులకు కూడా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు కానివ్వండి, అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు కానివ్వండి, డైవర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కలిగేటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే మనం కొన్ని రకాలైన మంత్రాలు చదవాలి, కొన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి హోమాలు పాల్గొనడం కూడా మంచిది. వాటికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ, బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము, అంటే ఎర్ర రంగు పంచలో 7 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రదతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి,
ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణవర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి, గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.